ఏపీ వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలపై మాజీ మంత్రి టీడీ పాలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీందర్ తీవ్రంగా స్పందించారు. వాలంటీర్ల నిజ స్వరూపం బయటపడిందని, ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా వాలంటీర్లు వెళుతున్నారన్నారు. వాలంటీర్లను తొలగించమని ఈసీ చెప్పలేదు. చంద్రబాబు కూడా వాలంటీర్లు కొనసాగిస్తామనే గాని తొలగిస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు. కేవలం సీఎం జగన్ వాలంటీర్లను రాజకీయంగా వాడుకునేందుకే మూకుమ్మడి రాజీనామాలు చేయిస్తున్నారని ఆరోపించారు. ఇవాళ వైసీపీ ముసుగులో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ స్వరూపం ఇవాళ బయటపడింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లని వైసీపీ కార్యకర్తలుగా వాడుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు తన స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు వాలంటీర్లతో ఫార్మాట్లు పంపించి ఫార్మాట్ల మీద సంతకాలు బలవంతంగా పెట్టించి రాజీనామాలు చేపించి ఇవాళ ఎన్నికల్లో వాడుకోవాలని చూస్తున్నటువంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. క్లియర్గా కనబడింది. ఇవాళ ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఏంటి? పెన్షన్లు ఇవ్వద్దని చెప్పారు. మీరు వాలంటీర్లుగా కొనసాగొద్దని చెప్పలేదుగా. మీరు వాలంటీర్లుగా ఉండండి, అవసరమైనప్పుడు మీ సేవలు వాడుకుంటాం, పెన్షన్ల దగ్గరికి మీరు వెళ్ళొద్దని మాత్రమే చెప్పారు వాళ్ళు. ఎందుకని మీరు ఇవాళ ఈ వాలంటీర్లు అందరూ కూడా ఎందుకు మూకమ్మడిగా రాజీనామాలు చేపిస్తా ఉన్నారు? దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి దాన్నే వీళ్ళు ధిక్కరిస్తా ఉన్నారంటే రాజ్యాంగాన్ని ధిక్కరించడం ఇది, ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించడం ఇది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి సృష్టించుకున్నటువంటి వ్యవస్థని మేము మొట్టమొదటి నుంచి ఈ వాలంటీర్ వ్యవస్థ వైసీపీకి ముసుగులో ఉన్నటువంటి కార్యకర్తల వ్యవస్థను మేము చెప్తా ఉన్నాం.